అందరికీ నమస్కారం అండి. నేను మీ సుచిత్ర చంద్రబోస్, కొరియోగ్రాఫర్ని. నేను చాలా సినిమాలు చేశాను. మళ్ళీ కొంచెం విరామం తర్వాత మళ్ళీ ఈ డొక్కా సీతమ్మ అనే సినిమాని యాక్సెప్ట్ చేశాను. ఉషారాణి మూవీస్ బ్యానర్ లో వల్లూరి రాంబాబు గారు నిర్మిస్తున్న ఈ ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారి సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కుతుంది. ఒక సన్నివేశాన్ని అందంగా అర్థవంతంగా తీర్చిదిద్దడానికి నన్ను ఎంచుకున్నారు. ముందుగా రవి గారికి నా కృతజ్ఞతలు. బాలనారాయణ, అదే ఏంటి రవినారాయణ బాలనారాయణ అంటున్నాను. నేనే ఆ బాలనారాయణ అనే బాల అనే పదాన్ని చేర్చి, ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే బాల అన్న ఒక పేరు చాలా చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ఎందుకంటే నేను చూశాను చాలా మందిని, బాలసుబ్రహ్మణ్యం గారు, బాలు మహేంద్ర గారు, తర్వాత బాలచందర్ గారు అంతటి గొప్ప దర్శకుడు అవ్వాలని ఆ బాలాన్ని కూడా చేర్చుకున్నాడు అతను. సో ఆశీస్సులు బాలనారాయణకి. నేను ఎంతో మంది మొదటి సినిమా దర్శకులతోటి చాలా మందితో పనిచేశానండి. క్రిష్ గారు గమ్యానికి, తర్వాత సురేంద్ర రెడ్డి అతనొక్కడేకి, త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వే, ఇలా చాలా మంది దర్శకులకి నేను మొదటి సినిమా పనిచేశాను. వాళ్ళందరూ చాలా గొప్ప దర్శకులు అయ్యారు. ఆ జాబితాలో మా రవి నారాయణ తను కూడా అవుతాడని నమ్ముతున్నాను. ఫస్ట్ నాకు అసలు ఈ డొక్కా సీతమ్మ అనే పేరు కూడా నాకు పవన్ కళ్యాణ్ గారి నోటమ్మడి విన్నాను. ఈ సినిమాకి పని చేసి అవార్డులన్నీ కొట్టేయాలన్నంత ఆత్రంతో అందరం పనిచేస్తున్నాం. ఏంటంటే ఇది చరిత్రలో మిగిలిపోయే ఒక సినిమా. సో చరిత్రని తీస్తున్నప్పుడు ఆ చరిత్రలో మేము ఒక భాగం అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఇది నా ఏమనాలి 35th ఇయర్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్. సో నాకున్న అనుభవాన్ని, నేను ఇంకా ఏదో చెయ్యాలి అని ఉన్న తపనని, ఓకే నాకున్న క్రియేటివిటీని బేసిక్ గా అదంతా మేళవించి ఈ సినిమాలో పెట్టడం జరుగుతుంది. నా లైఫ్ లో నేను కొరియోగ్రఫీ ఆడటం, ఒకే హీరోయిన్లు ఆడటం, దాని తర్వాత కమెడియన్స్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు, ఎంతో మంది డాన్స్ ఆడటం మీదే కొరియోగ్రఫీ చేశాను. నేనైతే ఏనుగుని ఆడించాను, ఓకే రోబోని ఆడించాను. ఏజ్ వైస్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరి చేత ఆడించేశాను. అంటే అల్లు రామలింగయ్య గారితో సహా, ఓకే, అండ్ అందరి హీరోలతో ఆడించేశాను. ఏంటంటే ఇంత మంచి సినిమాలో కొరియోగ్రాఫ్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నువ్వే కావాలి తర్వాత అలాంటి మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నాను యాక్చువల్. సో ఈ సినిమా అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్ కి అండ్ డైరెక్టర్ కి, అందరికి, మెయిన్ గా డైరెక్టర్ కి, ఎందుకంటే పట్టుబట్టాడు అతను నేను కావాలి అని. సో అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో గొప్ప పాత్రలు చేశారు ఆమని గారు. శుభలగ్నంలో ఒక పాత్ర చాలా మంచి పేరు తెచ్చింది ఆ పాత్ర. తర్వాత శుభ సంకల్పం ఒకటి, కె విశ్వనాథ్ గారిది. ఇలాగూ ఆవిడ మామి చిగురు కూడా చేశారు. నేను ఆవిడతో వర్క్ చేసిన ఫిల్మ్స్ చెప్తున్నాను. బట్ ఈ సినిమాని ఆవిడ ఆ గుండుతోటి ఆ తెల్ల చీరని కప్పుకుని ఆ పాత్రలోకి దిగిపోయినప్పుడు ఎంత గ్రేట్ అనిపించిందో. ఎందుకంటే ఒక సింపుల్ థింగ్ అండి, ఆ చితి మీద ఆవిడ పడుకుని ఉండాలి. చితి మీద పడుకుని అలాగే 7 లాగా అలాగే పడుకుని ఉంది చాలాసేపు. మేము ఆ షార్ట్ రెడీ చేసుకుని అందరూ ఆ పుల్లల మీద అలాగ పడుకుని ఉండటం అంత ఈజీ విషయం కాదు ఆ చితి మీద. బట్ ఎంత ఏకాగ్రత ఉండి, ఎంత డెడికేషన్ ఉంటే తను ఆ గుండు పాత్రలో ఆ డొక్కా సీతమ్మ గారు లాగా ఫీల్ అయ్యి
ఆ న్యాయం చేసింది అమ్మాయి. ఆమెనికి అభినందనలు. ఎందుకంటే సంపూర్ణంగా ఆ అన్నపూర్ణమ్మ తల్లి పాత్రలోకి దిగిపోయింది తను. సో వెరీ గ్రేట్ షీ ఈస్. అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. జోగన్న పాత్రలో మురళీమోహన్ గారు, ఆయన నేను చాలా ఏళ్ళుగా ఆయన్ని చూస్తున్నాను. మాకు పక్కింట్లో ఉండేవారు. అప్పుడు నాకు తెలియలేదు ఇలాగ నేను ఆయనతో వర్క్ చేస్తాననేసి. సో ఆయనతో పనిచేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అలాంటిది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆర్టిస్ట్ తోటి పక్కన నిలబడటం కూడా ఒక అదృష్టమే. వాళ్ళతో పనిచేయడం అంతకు మించి. ఈ సినిమాని నా దగ్గరికి వస్తున్నప్పుడు ఈ సినిమా కోసం అతను నాకు చెప్పింది ఏంటంటే, సినిమా అంతా ఒక ఎత్తండి, ఆఖరి సన్నివేశం ఆవిడ మరణించిన తర్వాత ఆ పర్టికులర్ సాంగ్ సన్నివేశం ఒక ఎత్తు. సో దీన్ని మెయిన్ గా కట్టించడానికే నన్ను ఎంచుకున్నానని చెప్పడం జరిగింది. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాస్ గారు. ఆయన ఎన్నో గుడులు, బడులు, ఎన్నో గొప్ప విషయాలు, మంచి పనులు చేశారు. ఇప్పుడు మా సినిమా డొక్కా సీతమ్మ, ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారి సినిమాని మీ అందరికీ మరింత చేరువ అవ్వాలని సహాయపడుతున్నారు, చేయూతను అందించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కంబాల శ్రీనివాస్ గారు. ధన్యవాదాలండి. అందరూ ఇలాగూ గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఒక బయోపిక్కో లేకపోతే ఒక మంచి సినిమాను తీస్తున్నప్పుడు దాంట్లో మనకి ఎంత డబ్బులు వస్తాయి అనేది ఎదురు చూడకుండా మంచి విషయం అందరికీ చేరాలని ముందుకొచ్చిన కంబాల శ్రీనివాస్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.